అస్మద్గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. అమ్మవారి దివ్యపాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక్కొక్క రాశి గురించి చెప్పుకుంటే క్రమంలో ఈరోజు వృశ్చిక రాశి గురించి చెప్పుకుందాం. వృశ్చిక రాశి వారు ఏ పరిహారాలు చేయాలి? అందరూ పూజా పునస్కారాలు చేయలేకపోవచ్చు, అందరూ అన్ని రకాలైనటువంటి పూజలు చేయడానికి అవకాశం లేకపోవచ్చు. అలాంటప్పుడు ఈ చిన్న చిన్న రెమెడీల ద్వారా వాళ్ళ జాతకంలో ఉన్నటువంటి దోషాలను పోగొట్టుకుని వాళ్ళకి మెరుగైన జీవితం, అంటే ఏ రకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు లేని జీవితాన్ని పొందొచ్చు. దానికోసం ఏం చేయాలంటే ప్రతి మంగళవారం నాడు కూడా హనుమాన్ యొక్క ఆలయాన్ని దర్శించుకోవడం ఒకటి. అలాగే క్రాం క్రీం క్రాం సహ భౌమాయ నమః అన్న మంత్రాన్ని పఠించడం ఒకటి. వాళ్ళు ఇలా పగడపు ఉంగరం ఉంటుంది కదా, ఇలా పగడపు ఉంగరాన్ని పెట్టుకోవడం, లేకపోతే ధ్యానము, యోగా ఇలాంటివి ప్రాక్టీస్ చేయడం. దానివల్ల వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి అబ్స్టాకిల్స్ అన్నీ పోతాయి. పెద్దవాళ్ళని నిందించకుండా ఉండడం, పేదలకు వీలైనంత సహాయం చేయడం, ఏదో ఒకటి మీకు తోచినంత సహాయం చేయడం. అలాగే ప్రదోష సమయం తర్వాత, అంటే పగలంతా దెబ్బలాడుకోమని కాదు, ప్రదోష సమయం తర్వాత ముఖ్యంగా చీకటి పడే సమయంలో ఎటువంటి అమంగళకరమైన మాటలు కానీ, గొడవలు కానీ, వాదనలు కానీ చేయకుండా ఉండడం, అది చాలా ముఖ్యమైనటువంటి విషయం అనమాట. ఇంకా కొంచెం కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. వీళ్ళు ఏమి దీపారాధనలు అవి చేయలేకపోయినా కనీసం ఓం అంగారకాయ నమః, ఓం అంగారకాయ నమః అన్న మంత్రాన్ని 108 సార్లు జపించడం ఒకటి. ఇందాక చెప్పాను కదా, ఓం క్రాం క్రీం క్రాం సహ భౌమాయ నమః అన్న మంత్రాన్ని, అది చాలా మీకు ఎప్పుడైనా కష్టకాలంలో ఉన్నప్పుడు ఈ మంత్రాన్ని కనుక జపించుకున్నట్లయితే ఈ వృశ్చిక రాశి వాళ్ళకి చాలా మంచి ఫలితం ఉంటుంది. ఈ వృశ్చిక రాశి వారికి కలిసి వచ్చే వారాలు ఏంటంటే మంగళవారము, ఆదివారం. అంతేకాదు వీళ్ళు మెరూన్ కలర్ డ్రెస్ వేసుకున్నా, గోధుమ రంగు డ్రెస్సులు వేసుకున్నా చాలా బాగా కలిసి వస్తుంది వీళ్ళందరికీ కూడా. వీళ్ళకి ముఖ్యంగా ఉండాల్సింది ఏంటంటే కంట్రోల్. దేని మీదైనా సరే కంట్రోల్ ఉండాలి. అది వాక్ కావచ్చు, చూపు కావచ్చు, ఏదైనా కావచ్చు. కంట్రోల్, నియంత్రణ ఒకటి కలిగి ఉండాలి, భక్తి ఒకటి కలిగి ఉండాలి, అంతేకాదు సహనం. ఈ 3 ఆయుధాలు కనుక వీళ్ళ చేతిలో ఉంటే వృశ్చిక రాశి వారిని ఎవ్వరూ ఏమీ చేయలేరనమాట. వాళ్ళు ఎక్కడైనా సరే వాళ్ళు నెగ్గుకొచ్చేస్తారు. అలాగే ఎప్పుడూ కూడా వీళ్ళు ఇంట్లో పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకోవడం మాత్రం చాలా వీళ్ళకి మేలు చేస్తుంది. వీలైతే ప్రతిరోజు కూడా వాళ్ళ తనకంట పెద్దవాళ్ళ కాళ్ళకి నమస్కారం చేసి వాళ్ళ ఆశీస్సులు పొందడం వల్ల చాలా మంచి జరుగుతుంది అని ఈ వృశ్చిక రాశి వారికి పరిహారాలు అన్నమాట. లోకా సమస్త సుఖినో భవంతు.